హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏంటి పూజ్యమ్మ పాలు పొంగిస్తుంది అనుకుంటున్నారా? పాయసం చేద్దాం అనుకుంటున్నానండి. మా చిన్న పాప గౌతమ్యాను మా మనవరాలు జాస్రిత బెంగళూరు నుంచి వచ్చారు. వాళ్ళకి అంటే వాళ్ళు ఈరోజు బయలుదేరుతున్నారనమాట. వాళ్ళు వచ్చింది ఏమన్నా ఓ ఫంక్షన్ ఉంది, మన పెద్ద పాపకి కొంచెం సర్జరీ ఉంటే అవన్నీ కవర్ చేసుకొని వెళ్ళాలని చెప్పి వచ్చారు. ఈరోజు బయలుదేరుతున్నారు. అందుకోసం పాయసం కాసి పుట్టకొక్కుల కూర వండుదాం అనుకుంటున్నానండి. చూసారా, ఇవి నాటు పుట్టకొక్కులు అనమాట. మీలో ఎంతమందికి తెలుసండి నాటు పుట్టకొక్కుల కూర? ఎంత అనుకుంటున్నారండి? 1500. అసలు వారం నుంచి ట్రై చేసినా అస్సలు దొరకట్లేదండి, వర్షాలు లేవు. అదిగాక ఈ అమ్మే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అసలు మరీ చూడండి, ఇట్లా ఉండగానే పుట్టల మీద నుంచి చేలగట్ల మీద పెరుగుతాయి కదా, తీసుకొచ్చేసి అమ్ముతున్నారు. అంతకుముందు అయితే ఇవన్నీ కూడా 50 రూపాయలకి వచ్చేయండి. ఇప్పుడు ఈ సీజన్ బట్టి 1500 అయినాయి. ఈ మధ్య అస్సలు వండలేదన్నమాట. ఒకసారన్నా వండుకొని తిందామని చెప్పి తెప్పించాము. బెంగళూరులో అయితే అస్సలు ఈ పుట్టకొక్కులు అనేవి ఉండవండి. మా ఇంట్లో అందరికి ఇష్టం అనమాట, చిన్న పాపకి కానీ పెద్ద పాపకి. నేను బాగా చౌకగా ఉన్న రోజుల్లో అయితే ప్రతిరోజు తినేవాళ్ళం. ఇప్పుడేమన్నా ఇంత రేట్లు పెట్టి ఎక్కడ తింటామండి? మరి బెంగళూరులో ఎందుకైనా మరి ఈ పుట్టకొక్కులు అనేది ఉండవంటండి. అన్నీ కూడా మామూలు పెంచుతారు చూసారా, హైబ్రిడ్ పుట్టకొక్కులు అలాంటివే ఉంటాయి అంట. నాటు ఈ మామూలుగా ఏమంటారంటే వర్షాలు పడి క్లైమేట్ కూల్గా ఉంటే ఈ సీజన్లో వస్తాయి అంటారు. మరి అక్కడ బెంగళూరులో క్లైమేట్ చాలా కూలింగ్గా ఉంటుంది, అయినా కూడా అక్కడ ఎందుకు ఉండవంటండి బెంగళూరులో. మనకైతే ఆంధ్ర ప్రాంతంలో బాగా దొరుకుతాయి. ఆంధ్ర, తెలంగాణ, హైదరాబాద్లో కూడా ఉంటాయి అనుకుంటా, నాకైతే తెలీదు. మీకు ఏమన్నా తెలుసుంటే నాకు కామెంట్స్లో తెలియజేయండి, ఏ ఏ ప్రాంతాల్లో ఈ అంటే నాటు పుట్టగొడుగులు దొరుకుతాయి అనేది. మేమైతే పుట్టకొక్కులు అంటామండి. మరి మీరేమంటారో నాకు కామెంట్స్లో తెలియజేయండి. అయితే ఈ పుట్టకొక్కులతో నేను 2 రకాలు కర్రీస్ చేశాను. అది లింక్ ఇస్తాను, చూడండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది. రెగ్యులర్గా నేను ఒక మసాలా వేసుకుంటాను నాన్ వెజ్ చికెన్లోకి కానీ ఇటువంటి పుట్టకొక్కుల కూరలోకి కానీ. అది అందులో మీకు డీటెయిల్గా ఉంటాయి. ఇప్పుడు నేను ఈ పుట్టకొక్కుల కూర చేసి పాపళ్ళకి పెట్టాలి. ఇదిగోండి పాయసం కాస్తున్నాను. ఈ పాయసం కూడా రెడీ అవుతుంది అనమాట. ఉడికించి పెట్టాను సగ్గుబియ్యం. అర్జెంటుగా కావాలని ఉంటే కనుక నేను ఇట్లాంటి ఎలక్ట్రికల్ కుక్కర్లోనే చేస్తానండి పాయసం. ఆల్రెడీ సగ్గుబియ్యం ఉడికినాయండి. ఇప్పుడు ఇవేంటంటే రోస్టెడ్ సేమియా అనమాట. అంటే మనకి ఫ్రై చేసే వస్తాయి, అవి వేసేసి మూత పెడితే చక్కగా ఉడికి ఊరుకుంటాయి అన్నమాట. ప్రత్యేకంగా ఉడకాల్సిన పని కూడా లేదండి, ఈ వేడికే ఉడుకుతాయి. మష్రూమ్స్కి వచ్చేసరికి ముందుగా నేనేం చేస్తానంటే అండి, పసుపు, తగినంత ఉప్పు, కారం, మసాలా అన్నీ కలిపి ఉంచుకుంటాను. మసాలా వచ్చేసరికి ఎప్పుడైనా మీరు ఈ పుట్టకొక్కుల కూరకి కొంచెం తక్కువే వేసుకోండి. ఎక్కువ మసాలా వేస్తే కూర మాత్రం రుచి రాదండి. చాలన్నమాట. మామూలుగా విడిగా నాన్ వెజ్లోకి వేసినట్టుగా ఎక్కువ మసాలా మాత్రం వాడకూడదు. ఈ విధంగా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటాను. పక్కన పెట్టుకుంటే ఏంటంటే ఈ మసాలా, ఉప్పు, కారం ఇవన్నీ ముక్కలకు పడుతుంది అన్నమాట. ఈ పుట్టకొక్కులండి పెద్దోళ్ళు ఏమనేవాళ్ళు అంటే, మా నాయనమ్మ చెప్పేదన్నమాట. సీతమ్మ వారు రజస్వలం అయినప్పుడు అన్నం పెడితేనంట ఆమెకి ఎక్కువ అయిందంట అన్నం. ఏంటి పెరుగన్నం అనమాట. ఆ ఎక్కువ అయినప్పుడు ఆవిడంట పక్కనున్న ఖాళీ స్థలంలోకి అలా ఇసిరేసిందంటండి. ఆ పెరుగన్నం పోయి పుట్ట మీద పడిందంట.
అప్పుడు పుటకొక్కులు, ఆ సీతమ్మ వారి పెరుగన్నమే ఈ పుటకొక్కులు అని అంటారు. మరలా నెయ్యి అన్నం పడేస్తే అంటే ఉసిళ్ళలాగా మారినాయి అంట. ఉసిళ్ళు అని వస్తాయి చూసారండి. కొందరంట ట్రైబల్ ఏరియాలో వాళ్ళు కర్రీ చేసుకుంటారంట ఉసిళ్ళతో. నాకైతే తెలీదు ఆ ఉసిళ్ళ గురించి, కానీ సీతమ్మ వారి నేతన్నం ఉసిళ్ళు అయినాయి, పెరుగన్నం వచ్చేసరికి పుట్టకొక్కులు అయినాయి అని చెప్తారు. మా నాయనమ్మ ఎప్పుడు అనేది పుట్టకొక్కుల కూర సీతమ్మ వారి పెరుగన్నమే, ఇది వెజ్ అనేది. అయితే వెజ్ నాన్ వెజ్ నాకైతే తెలియదండి, మేమైతే వెజ్ అని భావిస్తాము. మీకు ఏమన్నా తెలుసుంటే నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఈ పుట్టకొక్కులు అనేది నాన్ వెజ్జా ప్యూర్ వెజ్జా అనేది నాకు కంపల్సరీ తెలియజేయండి, సరేనా? ఇది చాలా ఈజీ కర్రీనండి. మసాలా ఉంటే గనక ఈ పాన్లో వేసుకుంటే 5 నిమిషాల్లో మీకు కూర రెడీ అయిపోతుంది. కొంచెం నూనె కాగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేయించుకోవటం అన్నమాట. ఇప్పుడు ఒక 15 నిమిషాల ముందు కలిపి పెట్టుకున్న ఈ పుట్టకొక్కుల్ని ఇందులో వేసుకుందాం. అసలు ఈ పుట్టకొక్కులు ఉడికేటప్పుడు ఆ స్మెల్లే అసలు సూపర్ అండి, భలే టెంప్టింగ్గా ఉంటుంది. అదే మనం పెంచిన పుట్టకొక్కులు ఉంటాయి చూసారండి ఆర్టిఫిషియల్గా, అవి ఇంత స్మెల్ రావండి అసలు. ఇప్పుడు కొంచెం మనకి ఎంత గ్రేవీ కావాలనుకుంటామో అంత వాటర్ వేసుకొని మూత పెట్టేసి ఒక 3 లేదా 4 విజిల్స్ రానిస్తే చాలండి. కుక్కర్ మనకి కర్రీ రెడీ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఉప్పు కారాలు చూసుకోవాలి, కొంచెం చూసుకొని మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఉప్పు తగ్గింది. మామూలుగా చాలా మంది అండి ఒట్టి ఈ పైన ఉండే గుడికలు మాత్రమే వండుకుంటారు, ఈ హెడ్ మాత్రమే ఇంతవరకు కట్ చేసి. నేనైతే చిన్నప్పటి నుంచి కూడా అంతే, నాకు వెనక తోకలు అంటారు చూసారా, ఇవి కాడలు అన్నమాట, అవి కూడా కలిపి వండుకోవటం అలవాటు. నేను ఇష్టపడేది ఇవే, పిల్లలకి ఇవి పెడతాను, బుడి పిల్లలు ఉన్నవి. నేనైతే ఆ తోకలే తింటానండి. ఇంత రేట్లు పెట్టి పడేయాలన్నా మనం పడేయలేము. ఏంటండి కేజీన్నర మటన్ వస్తుంది ఈ కాసిన పుట్టకొక్కులు ఐదుకి. ఫస్ట్ నుంచి తిన్న ప్రాణం అయ్యి తినాలనుకోవటమే కానీ లేకపోతే ఇంత రేట్లు పెట్టి ఎక్కడ తింటామండి. ఇది 3 విజిల్స్ రానిస్తే చాలు, 3 లేదా 4 విజిల్స్ రానివ్వండి. అయితే మీకు పూర్తి రెసిపీ కావాలంటే కనుక మన వీడియోల్లో ఉంది చూడండి. 5 లక్షల మంది అలా చూసి ఉన్నారు. చాలా టేస్ట్గా ఉంటుంది. సజ్జపాలు పోసి చేసేది ఆ పుట్టకొక్కుల కూర కూడా చాలా బాగుంటుందండి. ఇది ఏంటంటే జనరల్గా వండేసుకుంటాం అన్నమాట, హడావుడిగా ఉన్నప్పుడు ఇట్లా వండేస్తాను నేను. ఈ కర్రీ ఉడికేలోపు ఇందాక సగ్గుబియ్యం సేమియా యాడ్ చేసా కదండి, ఈ పరమాన్నం రెడీ అయిందనమాట. మీకు చూపించలేదు, నేను పంచదార ముందే వేస్తానండి. పాలు పోసిన తర్వాత పంచదార వేస్తే పాయసం అంత రుచిగా ఉండదు. మీరు గనక ముందే ఉడికిన తర్వాత పంచదార వేసి కొద్దిసేపు ఆ వేడి మీద మూత పెట్టి ఉంచారనుకోండి, పాయసం సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పాలు పోసేసుకుందాము. మేము ఈ పాయసం వచ్చేసరికి కొంచెం లిక్విడ్గానే వాడతామండి.
ఇదిగోండి, ఇట్లా లిక్విడ్గానే ఇష్టపడతాం మేము. పాలు పోసిన తర్వాత మాత్రమే జీడిపప్పు వేసుకోవాలి. అలాగే యాలకుల పొడి. ఇదిగోండి, కొంచెం యాలకుల పొడి వేసుకోండి. ఇదేంటంటే పంచదార యాలకులు కలిపి మిక్సీ పట్టుకున్న పొడి అన్నమాట. ఇదిగోండి, పాయసం చాలా ఈజీగా రెడీ అయిపోతుందండి. ఇట్లా అడుగు అంటటం అలాంటివే ప్రాబ్లమ్స్ ఉండవు అన్నమాట. ఈ పాయసంలో ఫైనల్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లల కోసం ఇదిగోండి కోడిగుడ్లు కూడా ఉడికించి ఉంచాను. అంటే ఈ గ్రేవీలో కోడిగుడ్లు వేసి ఒక 5 నిమిషాలు ఉంచి గనక తింటే గుడ్డు కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇదిగోండి, ఫైనల్ అయిపోయింది అనమాట. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. నాకు ఇక్కడ ఉన్నవన్నీ ఇట్లా క్లీన్ చేసుకొని పెట్టుకునే అలవాటు. ఇదిగోండి నాప్కిన్. మీకు ఒక విషయం చెప్పాలండి, ఎప్పటి నుంచో మీకు కొన్ని యూజ్ఫుల్ ఐటమ్స్ చూపిద్దాం అనుకుంటా, అంతే సరిపోతుంది బిజీలో. ఇదిగోండి నాప్కిన్ హోల్డర్ అన్నమాట. ఇది నాకు చాలా యూజ్ఫుల్గా ఉంది. మేకులు కొట్టకుండా, మనం రెంటెడ్ ఇల్లు అనుకోండి, సొంత ఇల్లు అయినా సరే మేకులు కొట్టే పని లేకుండా ఇట్లా పెట్టుకుంటే భలే ఈజీగా ఉంది. యూజ్ఫుల్ ఐటమ్స్ ఈ వీడియో చేద్దామంటే అసలు అవ్వట్లేదండి. ఈ పచ్చళ్ళ దగ్గర అది బిజీగా ఉండటం, వర్క్ చేసి అలిసిపోయి రావటం, అసలు వీడియోలు చేయటానికే అవ్వట్లేదు. అప్పుడప్పుడు ఈ వీడియోస్లో నేను చూపిస్తుంటాను మీకు యూజ్ఫుల్ ఐటమ్స్ అనేది. ఇంకొకటండి, ఫ్రిడ్జ్ దగ్గర యూజ్ఫుల్ ఐటమ్ ఒకటి ఉంది, అది మీకు తప్పనిసరిగా చూపించాలి. అండి, మా ఫ్రిడ్జ్ ఈ ప్లేస్లో ఉంటుంది. ఈ డోర్ తీస్తే ఫ్రీగానే ఉంటుంది, కానీ ఈ డోర్ తీయాలంటే అండి చూడండి ఇక్కడ చాలా ఇబ్బంది అన్నమాట. గోడ ఉంది, ఈ గోడ టచ్ అయ్యి డోర్ అంతా పాడైద్ది. అందుకని చెప్పి మేము ఇదిగోండి ఇది యూజ్ చేస్తున్నాము. ఇదిగోండి, ఇవి డోర్ స్టాపర్స్ అన్నమాట. ఇట్లా గమ్ముతో ఈ షీట్ ఇలా వస్తుంది, ఈ అడుగున గమ్ము ఉంటుంది అన్నమాట. మనకి ఇట్లా ఈ ఫ్రిడ్జ్ డోరు నాకు వచ్చేసరికి ఇదిగోండి చూడండి ఎట్లా టచ్ అవుతుందో. మామూలుగా అయితే ఈ డోరు తగిలి బాగా ఈ డోర్ అంతా పాడైపోయి ఉండాల్సింది వాటికి. మేము అది వాడటం వల్ల ఏంటంటే ఇట్లా టచ్ అవ్వట్లేదండి, ఆగిపోయింది అనమాట. మీరు ఎవరైనా కానీ ఇప్పుడు మనకి బెడ్రూమ్ డోర్స్ కానీ దేవుడి గది డోర్స్ ఇలా తీస్తాం అనుకోండి, ప్లేస్ తక్కువగా ఉండటం వల్ల తగిలి పాడైపోతూ ఉంటాయి. వీటిని డోర్ స్టాపర్స్ అంటారు. వీటి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. మనం ఇప్పుడు సహజంగా ఇల్లు కట్టుకునే వాళ్ళం ఎవరైనా వాల్ కేర్ చేయించుకుంటుంటాం కదా, ఈ డోరు వెనక పక్కన ఆ హ్యాండిల్ గోడకి తగిలి ఆ వాల్ కేర్ అనేది ఊడిపోతుంటుందండి. ఇలాంటి స్టాపర్లు పెట్టుకోవటం వల్ల మనకేంటంటే గోడకి అసలు ఎటువంటి ప్రాబ్లం రాదు. నాకైతే ఇది బాగా యూజ్ అవుతుంది. నా ఫ్రిడ్జ్ పాడవకుండా ఉందంటే వీటి వల్లేనండి. సరేనండి, ఇప్పుడు కర్రీ అయిపోవచ్చింది కదా, ఇంకా పూర్తి చేసి పిల్లలకి అన్నాలు పెట్టాలి. సరే రండి చూపిస్తాను ఫైనల్లో ఎలా ఉందో నా కర్రీ అని. ఇదిగోండి కర్రీ రెడీ అయింది. దాంట్లో ఈ పైన ఏంటంటే కొంచెం గరం మసాలా చల్లుకోవాలి. ఈ గరం మసాలా వచ్చేసరికి మరి పెరవలి ఫుడ్స్ నుంచి తెచ్చిన గరం మసాలా అండి. అసలు ఈ గరం మసాలా కొంచెం వేస్తేనే ఆ కర్రీ టేస్ట్ అంతా మారిపోతుంది అన్నమాట. అసలు సూపర్గా ఉంటుందండి. ఈ పైన కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. మీకు ఈ గరం మసాలా ఎవరికన్నా కావాలి అంటే ఆర్డర్ పెట్టుకోండి, వెంటనే పంపిద్దాం, సరేనా? ఇప్పుడైతే మా మనవాళ్ళకి మనవరాలకి పెట్టి వాళ్ళ అభిప్రాయం మీకు తెలియజేస్తాను. ఎందుకంటే జేసమ్మ ఎప్పుడన్నా ఇట్లా వచ్చినప్పుడే కదండి, ఈ టైంకి వచ్చి ఉంటే కనుక
తీసుకొచ్చి కంపల్సరీగా వండి పెడతాను నేను. మా మనవాళ్ళకి వాళ్ళకంటే కొంచెం అలవాటు ఉంది. మా పిల్లలకి మాకు మా వారికి అయితే బాగా పిచ్చి ఈ పుట్టగొక్కులు అంటే. వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకుందామండి. ఇప్పుడు కలిపి వాళ్ళకి తినిపిస్తాను, మీరే చూద్దురు కానీ ఏమంటారు. జాసి, ఇప్పుడు నేను ఈ మష్రూమ్ కర్రీతో రైస్ టేస్ట్ చూపిస్తాను, తిని ఎలా ఉందో చెప్పాలి. సరే. అవునా? బానే ఉందా? సూపర్ గా ఉందా? బానే ఉందా? ఎప్పుడన్నా ఒకసారి కదండి తినేది, అందుకని బాగానే ఉంది అంటుంది. కానీ ఈ నాటు పుట్టగొడుగులు అలవాటు ఉన్న వాళ్ళకైతే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా అంటే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి ఇందులో. షుగర్ పేషెంట్లకైతే మరీ మంచిదని చెప్తారు. తప్పకుండా ఈ సీజన్లో దొరికే ఈ నాటు పుట్టగొక్కులు మీకు పల్లెటూళ్ళల్లో అంటే పల్లెటూళ్ళల్లో ఉండే వాళ్ళకైతే బాగా అవైలబుల్గా ఉంటాయి. రూపాయి ఖర్చు లేకుండా తెచ్చుకోవచ్చు అనమాట. వేస్ట్గా వదిలేయకుండా చక్కగా తెచ్చుకొని వండుకొని తిని నాకు కామెంట్స్లో తెలియజేయండి ఎంత టేస్ట్గా ఉంటుందో నాటు పుట్టగొక్కుల కూర. సరేనా? రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు బాయ్. యాక్చువల్గా స్పైసీగా బాగుంది. అవునా? బాయ్.